ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. ఎంతసేపు ఈ గోల్డ్ గురించి చూపిస్తున్నారు కానీ నేను చేసిన సోషల్ వర్క్ ఎంతమందికి ప్రతి నెల నేను భోజనం పెడతా, ఎంతమందికి నా సొంత డబ్బులతో ఉప్పు పప్పు ఒక బ్యాల్ ఇవన్నీ నేను ఇస్తా, ఎంతమందికి నేను బిల్స్ కట్టున్నా, లాక్డౌన్లో నేను ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా, నా ప్రతిరోజు ఎంతమంది నా ఆఫీస్కి వచ్చి ఎంతమంది నాతో మంచి పొందుతారు, ఇది ఎవరికి అవసరం లేదు. మీ బంగారం లాంటి మనసును ఎవరు పట్టించుకోవట్లేదు అంటారు, అంతే కదా అన్న. ఇది బరువు అవుతుందన్న, నా వల్ల కావట్లేదు, బ్రదర్ ఇది తీసేవా, అన్నకే బాగుంటది, నా వల్ల కావట్లేదు బాబు. ఇదన్నా ఒరిజినల్ అన్న? ఇది కూడా ఒరిజినల్ అన్న. టీవీ నైన్ చెప్పింది కదన్నా, మీరు అలా టీవీ నైన్ ఏం చెప్పారు ఇప్పుడు? ఇది ఉంది కాదన్నా, ఇది ఏం చెప్పారు దీనికి? మీరేం చెప్పారు? ఇది 60-70 లక్షలు ఉంటది, ఇది ఒరిజినల్ అని చెప్పారు. అట్లా చెప్పలేదన్నా, చెప్పారన్నా. ఫస్ట్ వర్డ్ నేను చూపిస్తా మీకు. ఎన్ని తులాలు అని నన్ను అడిగారు. ఎన్ని తులాలు కాదు, దీని వర్త్ ఎంత అంటే మీరు ఫస్ట్ చెప్పిన వర్డ్ ఏంటంటే 60-70 లక్షలు ఉంటది ఇది అని చెప్పారు. 17 లక్షలు అని చెప్పిన మీరు కావాలంటే 17 లక్షలు 17 lakhs. దీన్ని చేసిన కూలి పని అది ఇదంతా కలిపి 25 లక్షలు దీని వర్త్ అని చెప్పిన. ఓకే రైట్. చెక్ చేద్దామన్నారు, చెక్ చేసారు, అది కూడా వాళ్ళనే పిలిపించుకున్నారు, అది కూడా ఫిక్స్ గేమే, అక్కడ కూడా గేమే జరిగింది. కానీ భగవంతుని దయ వల్ల టీవీ నైన్ లో ఎంత గేమ్ జరిగినా, నా వెనకున్న వాళ్ళు ఎంత గేమ్ జరిపించాలని చూసినా ఆయన చెక్ చేసిండు, అట్లా చూసిండు ఇట్లా చూసి ఇంత పెద్ద ఆభరణాన్ని తనిష్క లాంటి పెద్ద మిషన్లోనే చెక్ చేయగలుగుతాము, ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను చెక్ చేస్తా రాసి గీకి అనే అన్నాడు. ఎంత ఉంటది, ఎన్ని తులాలు ఉంటది అంటే 15 తులాలు ఉంటదని నేను చెప్పిన. ఆయన వాల్యుయేషన్ ఏమన్నాడు, జర గీకి చూసి ఉండొచ్చు ఒక 5 తులాలు ఉండొచ్చు. 3 తులాలు లెక్కేసి లాకెట్ 3 తులాలు, లాకెట్ 3 తులాలు, ఇది 5 తులాలు లెక్కేసారు. ఆయన ఎప్పుడైతే తనిష్క లాంటి దాంట్లో పెడితే ఇది ఎంత ఉందని తెలుస్తుంది. నాకు తెలుసు దీంట్లో 15 తులాలు ఉందని. దాని తర్వాత నేను వేరే ఇంటర్వ్యూస్ లో కూడా దీన్ని ఎవరైతే చేశారో వాళ్ళని తీసుకురావడం జరిగింది. అతనే దగ్గర ఉండి దీన్ని ఎలా తయారు చేశాడు, ఏమేమి తయారు చేశాడు, దీంట్లో గోల్డ్ ఎంత ఉంది, సిల్వర్ ఎంత ఉంది, ఎలా ప్లాన్ ఎట్లా అనేది మొత్తం ఆయన వివరించి. అయితే ఓకే అన్న, కానీ గోల్డ్ మ్యాన్ అంటే గోల్డ్ ఇట్లాంటి వేసుకున్నప్పుడు ప్యూర్ గోల్డ్ వేసుకుంటారు కదా అందరూ, ఇట్లా మిక్స్డ్ మెటల్స్ కలపాల్సిన అవసరం ఉంది అంటే ప్యూర్ గోల్డ్ తో ఏది ఇంత పెద్ద ఆభరణం తయారు మరి వాళ్ళు వేసుకున్నారు కదన్న, చిన్న పైల్వాన్ వీళ్ళందరూ వేసుకున్నారు అన్ని ఒకసారి తీసుకొని చెక్ చేయన్నా మరి అయితే తెలుస్తుంది చేసింది కదా. ఒక్కొక్కటి వేసుకొని పోయారు అందరు, వాళ్ళకన్నా నేనే ఎక్కువ వేసుకొచ్చిన. ఇప్పుడు వాళ్ళది ఏదో చిన్న చేతికున్నది తీసి ఇట్లా గీకి చెప్పిర్రు, ఒక మాట చెప్తున్నాను నేను ఎక్కువ వేసుకెళ్ళినా, ఇది చెక్ చేసిర్రు నాకు అన్ని చెక్ చేసిర్రు, ఒక మాట చెప్తున్నాను. వాళ్ళ చిన్నది కొంచెం చేతికి తీసుకొని చేసి ఏదో ఇచ్చేసి, వాళ్ళ మనిషి కదా చెక్ చేసేవాడు కూడా, వాళ్ళ మనిషి కదా. అట్లా వాళ్ళేమో ఇప్పుడు 10-20 చైన్లు వేసుకొని తిరుగుతారు, మరి అన్ని వేసుకొని ఎందుకు రాలే? సరే అన్ని చైన్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఐటీ అధికారులు వాళ్ళ దగ్గరికి ఎందుకు పోలే, వాళ్ళని ఎందుకు ప్రశ్నించలే? నేను ఒక్కనే ఉన్నాను మార్కెట్ లో. అంటే మీరు 80 తులాలు అనేసరికి లేదు, అంటే నా దగ్గర 80 తులాలు ఉందని మీరు అంటే అన్న మీకు విషయం 80 కిలో, నేనన్నా 80 తులాలు అన్నా అన్న, ఒక 2-3 కిలోలు చెప్పారు, ఎక్కువ చెప్పారు అన్న, 2-3 కిలోలు కాదు. ప్రెసెంట్ అయితే 3 కిలోలు, ప్రీవియస్ ఇంటర్వ్యూ చూసుకుంటే ఒక ఉంటుంది నాకు 8-10 కిలోలు ఉంటుంది అని వాళ్ళే అన్నారు. కానీ నేను ఏ మీడియాలో కూడా నీ ఇన్ని కిలోలు నా దగ్గర ఉన్నాయి కానీ, ఇన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు నా ఉన్నాయి ఇంటర్వ్యూ చేయండి అని కానీ ఏ రోజు కూడా నేను ఎక్కడా చెప్పలే, చెప్పుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఓకే, అంటే మీరు గోల్డ్ మ్యాన్ గా ఫేమస్ అయిపోయారు కదా బాగా. గోల్డ్ మ్యాన్ కన్నా ముందు ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ గా నేను ఫేమస్, సోషల్ వర్కర్ గా నేను ఫేమస్. సమాజంలో ఎవరికి ఏ హాని జరిగినా మా వైపు ధర్మం వైపు అన్న ఉండి ప్రాణాలు పెట్టైనా సరే మమ్మల్ని బయటికి తీసుకొస్తాడని దీనిలలో నేను ఫేమస్. అయితే ఓకే అన్న, సేవా గుణం వరకు బాగానే ఉంది, మీరు సేవా గుణం నేను ఒప్పుకుంటా. కానీ మీరు ఒక చికెన్ సెంటర్ నడుపుతారని, ఇది ఇంకా ఒక జిమ్ ట్రైనర్ అని, ఈయనకి ఇంత ఎక్కడి నుంచి వస్తుంది అనేది బయట టాక్. సారీ ఇలాంటి లాంగ్వేజ్ యూజ్ చేయొచ్చు నాకు తెలియదు, చేసేయండి. కొంతమంది చూతేగాళ్ళు ఎవరైతే ఉంటారు కదా, నేను చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తీసుకొస్తే చికెన్ ఓనర్ అయిపోతా, జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి వస్తుంటే జిమ్ ట్రైనర్ అయిపోతా, అలా క్రియేట్ చేసేసారు. తీరా చూస్తే నేను రియల్ ఎస్టేట్, నాకు కొన్ని బిజినెస్లు ఉన్నాయి,
ఏం బిజినెస్? రియల్ ఎస్టేట్. అచ్చా, రియల్ ఎస్టేట్లోనే. ఓకే. దాని తర్వాత నేను మూవీస్ అండ్ సీరియల్స్లో యాక్ట్ చేస్తా. చికెన్ షాప్కి వెళ్తే చికెన్ ఓనర్ అయిపోతానా, జిమ్కి వెళ్తే జిమ్ ట్రైనర్ అయిపోతానా? చూతేగాళ్ళకు ఒక విషయం, ఇది రాసేటోళ్ళకు చూపించేటోళ్ళకన్నా సిగ్గు ఉండాలి. ఓకే, రైట్. మరి ఎన్ని సినిమాలు చేశారన్న మీరు? ఏదో ఒక్క సినిమాలో ఒక్క ఫ్రేమ్లో కనబడ్డారు అంటారు, నిజమేనా? మీకు ఇంకో విషయం, దాంట్లో ఏదో గటికిడు సినిమాలో యాక్ట్ చేశా అని చెప్పారు. ఆ సినిమా ఏందో కూడా నాకు తెలియదు. ఆ సినిమా నేను చేయను కూడా చేయలే. నేను లాట్ ఆఫ్ మూవీస్ మన హైపర్లో చేసిన, ఆకతాయి చేసిన, ఖైదీ నెంబర్ 150లో చేసిన, కాదమరాయి చేసిన, సీరియల్స్లో చేసిన. అండ్ నా ఇన్స్టాగ్రామ్లో వెళ్తే నేను ఎవరెవరితో చేసిన, వాళ్ళతో చేసిన వర్కింగ్ స్కిల్స్తో కాదు, వాళ్ళతో చేసిన యాక్టింగ్తో సహా అన్నీ ఉంటాయి. నా సోషల్ వర్క్ ఉంటుంది. నేను ఎన్ని సినిమాలు ఎన్ని సీరియల్లో చేసిన అన్ని విజువల్స్ వీడియోస్తో సహా కలిపి ఉంటాయి. కానీ ఈ చికెన్ షాప్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, ఈ జిమ్ ట్రైనర్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. ఇవన్నీ కొత్త కొత్తగా వింటున్నా. మీకు ఇల్లు ఉందా అన్న? సొంత ఇల్లు ఉందా? అన్నీ ఉన్నాయన్న, అన్నీ ఉన్నాయి. మీరు చిన్న అద్దె ఇంట్లో ఉంటారని అన్న, ఇప్పుడు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉంటారు, వాళ్ళు సొంత ఇళ్ళలో ఉండాలని రూల్ ఉందా? లేదు. ఇప్పుడు నా ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్ అరే ఉంటే ఎవరికి ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందరూ సొంత ఇంట్లోనే కింద ఆఫీస్ పెట్టుకోవాలని రూల్ లేదు. బయట మేము ఆఫీస్ పెడతాం, దాన్ని ఇల్లుగా అని, దాన్ని 20,000 అని. ఇంకా చూస్తే 20,000 కాదు 30,000 నాయన దాని రెంట్. ఇంకా 10,000 తగ్గించారు, 10,000 తగ్గించారు, 30,000 దాని రెంట్. ఇలా లేనివన్నీ అన్ని వాళ్ళంతా అన్న, ఇది ఒక బ్యాచ్ అన్న, పక్కా పగడ్బందీగా డబ్బులు ఇచ్చి కొంతమంది మీడియా వాళ్ళకి, కొంతమంది యూట్యూబర్స్ కి, కొంతమంది ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి పని పాటలేని నా కొడుకులు. వీళ్ళ తల్లిదండ్రులు చూసుకోరు, సొసైటీతో పని లేదు, ఏం పని లేదు, అవారా పని కచ్చా. వాళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రచారం చేయండిరా అని అంటే కొంతమంది లుచ్చనా కొడుకులు ఇది ప్రచారం చేయబడ్డది. ఓకే, మీ మీద ఎందుకు పగ? మీకెవరు శత్రువులు? మీరు ఏం చేస్తారని మీరు ఏంటి? ఇప్పుడు మీరే అన్నారు కదా, ఇప్పుడు ఈ మన ఆల్ ఓవర్ ఇండియాలో ఇంత పెద్ద ఇది ఎవరు ధరించలేదు, ఇది ధరించిన అరే ఇది ఏదో ఒకటి ఒక్కొక్కసారి ఒక యాంటిక్ చేస్తుండే, ఏదో ఒకటి ఇది ఫేమస్ అవుతుండు. ఏదో ఒకసారి సోషల్ వర్క్ అని ఫేమస్ అవుతాడు, ఒకసారి సినిమాల్లో ఫేమస్ అవుతాడు, ఒకసారి ఆభరణాలని ఫేమస్ అవుతాడు, ఏదో ఒక విధంగా ఇది ఫేమస్ అవుతుంది. వీళ్ళు ఎట్లా కొట్టాలి? ముందు నుంచి కొట్టలేరు అన్నావు, ముందు నుంచి కొట్టలేరు. ఎందుకంటే అంటే నేను గొప్పని కాదు, ఇంకా మనం పానం పోతుందంటే మన కాన్ఫిడెన్స్ రౌడీ షీటర్ అట్లుండేనా? లేదన్న, అట్లేం లేదు. ఇప్పుడు మన ప్రాణాల మీదకి వచ్చినప్పుడు మనం ఎదుర్కొనే దాన్ని రౌడీ షీట్ అని ఎవరంటారన్న? ఆత్మరక్షణ అంటారు కదా, అలాంటి చర్య అంతే. అట్లా ఎన్ని చేశారు ఇప్పటి వరకు ఆత్మరక్షణ చర్యలు? 5-6 ఉంటాయా? ఏదో అట్లాంటివి అయితే లేవు, ఇంకా ఇప్పటి నుంచి ఫేస్ చేయాలేమో నాకు తెలిసి. అవునా? అంటే మీరు కత్తిగా పెట్టుకొని తిరుగుతారా, గన్ను అట్లా? అవసరమే లేదన్న, అసలు కరెక్ట్ మనిషికి ఈ జాలు, నోటి మాట చాలు, చంపేయచ్చు నోటి మాటతో. వాళ్ళకి కావాలి కత్తులు, గొడ్డెళ్ళు, అవి ఇవన్నీ. ఇప్పుడు అన్న, అంబానీ నన్ను ఒక మాట అనడం పెద్ద విషయం కాదు, నేను అంబానీ అంటే అది చాలా పెద్ద విషయం అవుతుంది. అంతేగా, కరెక్ట్. నాకన్నా పెద్ద వ్యక్తి నన్ను ఒక మాట అంటే నేను అది పెద్దగా పట్టించుకో. నేను ఆ వ్యక్తిని అన్నా అనుకోండి, గలీజ్ ఉంటుంది, అందాక తెచ్చుకున్నారు.